జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుండె సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తాని ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన తోడబుట్టి అక్కయ్య చెల్లె తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నువ్వుంటే కొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి తుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఉప్పల్లే మార్చివేయు నేర్పు వేద మదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 అమృత్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? చెప్పవే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడకుండా అలా చూస్తావేంటి? చెప్పు, మళ్ళీ ఇక్కడ ఎవరు కొంప ముంచడానికి వచ్చావు? అడుగుతుంది కదా చెప్పు. బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి ఉంటావేంటి? నువ్వు ఓవర్ అవుకు, కొంచెం తగ్గు. సిచ్యువేషన్ క్రిటికల్. నిన్నే అడిగేది, మాట పడిపోయిందా? అది 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 నేను రూమ్ కోసం వెతుకుతున్నాను. మీ ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉందని పక్క వీధులు చెప్పారు. అది అద్దెకిస్తారేమో అని అడగడానికి వచ్చాను. గండం గట్టెక్కింది, రెచ్చిపో. నీలాంటి దానికి మా వాళ్ళు ఇల్లు అద్దెకివ్వరు. ఏంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు? నేను లేపుకుపోయిన వాడు అప్పుడే వదిలేశాడా? అదే అయి ఉంటుంది. అందుకే ఇల్లు కోసం రోడ్డు మీద పడింది. ఇల్లు అద్దెకిచ్చేటట్టయితే టూలెట్ బోర్డు పెడతాం కదా. ఇలా గేట్ తీసుకుని ఇంట్లోకి వచ్చేయడమేనా? మనం జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకుపోతారు. అమ్మా, మనకి ఇల్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే లేదని చెప్పండి. అమ్మాయి వెళ్ళిపోతుంది, అంతేగాని అనవసరమైన మాటలెందుకు? నీకేం తెలియదు వికాస్, నువ్వు ఊరుకో. నువ్వు అందరినీ మంచివాళ్లే అనుకుంటావు. ఈ అమృత సామాన్యురాలు కాదు. ఇప్పుడు తను ఎలాంటిదైతే మనకెందుకు?
ఇష్టం లేని మనిషిని ఎదురుగా ఉంచుకోవడం కూడా అనవసరమే. చూడు, మా అవుట్ హౌస్ నీకు అద్దెకి ఇవ్వమని నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డావు? ఏంటో ఈ కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం. నువ్వు లోపలికి పద రేణుకా. లేదాంటీ, నేను బయలుదేరుతాను. అమృతం చూసి నా మూడ్ అవుట్ అయిపోయింది. రా వికాస్, నన్ను మా గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేద్దు గాని. అదేంటి, నువ్వు కారులో రాలేదా? లేదు, ఆటోలో వచ్చాను. నువ్వు మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవచ్చుగా. నీతో మాట్లాడాలి, రా వెళ్దాం. రా. నేను అమృతకి అంతా చెప్పి తీసుకొచ్చాను. మేము వెళ్ళిపోయాక మీరు వెళ్ళి అమృతం తీసుకురండి. తాతయ్య వచ్చే టైంకి అమృత ఇంట్లో ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రా వికాస్. వస్తున్నా. సుబ్బలక్ష్మి అమృతని ఇక్కడ చూశానని చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు నువ్వు చూసావుగా, అలాగే ఈ ఏరియాలో అమృత ఏదో ఇంటి కోసం తిరుగుతుంటుంది. అది సుబ్బలక్ష్మి చూసింది. అదొక అనుమాన పక్షి కదా. మా ఇంట్లో చూసాను నీకు చెప్పింది. అంతేనా? అంతేగాక మరేంటి? అనవసరం అమృత విషయం మాట్లాడి నాకు చికాకు తెప్పించు. అవును, దాని పేరు ఎత్తేనే పాపం. వెళ్దాం పద. అదిగో అక్కడుంది, రండి. నీ దగ్గర చాలా కళలున్నాయమ్మా. అదే అద్దె ఇంటి కోసం వచ్చినట్టు భలే యాక్షన్ చేసావనుకో. అలాగే ఇంట్లోకి వచ్చి పెద్ద ఆయన ముందు కూడా అవుట్ హౌస్లోనే ఉంటున్నట్లు యాక్షన్ చేయి చాలు. రా, మామయ్య గారు వచ్చే టైం అయింది. అమ్మయ్యా, టెన్షన్ క్లియర్ అయిపోయింది. మొత్తానికి మా నాన్న గండం గట్టెక్కినట్టే. అయినా మీ నాన్నగారు ఒక్క రోజు కోసం ఇక్కడికి రావడం వెళ్ళడం అవసరం అంటారా?
ప్లీజ్, నీతో అర్జెంట్ పని పడింది. భోజనం సంగతి తర్వాత, అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయండి. 10 నిమిషాలు కూడా ఆగలేరా? మీరు ఇంకేం మాట్లాడకండి. ఈ పప్పన్నం ఏంటండి? ముందు మీరు నాతో వస్తే ఆ తర్వాత 5 స్టార్ హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేద్దాం. పదండి. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళైనా తాగుదాం. అమృత మామూలుది కాదండి. కాస్త చనువిస్తే ఇంట్లోకి దూరిపోతుంది. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అవును బాను, మా నాన్న దగ్గర మేనేజ్ చేయడం కోసం వికాస్ తీసుకొచ్చాడు కదా అని ఇక్కడే తిష్ట వేస్తుందో ఏంటో. అదిగో ఇంట్లోకి వచ్చేసింది. నేను చెప్పలేదు చనువిస్తే చంకనెక్కుతుందని? మా నాన్న వచ్చి వెళ్లే వరకే నీకు ఇక్కడ పని. వెళ్ళి బయట కూర్చో. వికాస్ డ్రామా మొత్తం ఈ టైంకి రేణుకకు తెలిసిపోయి ఉంటుంది. వికాస్ ఎంత మాయగాడో అర్థమై దుమ్ము దులిపేసి ఉంటుంది. అసలు ఏం జరుగుంటుందో ఒకసారి రేణుకకు ఫోన్ చేసి కనుక్కోవాలి. వికాస్, అప్పుడు అమృతతో వెళ్ళావు, ఇప్పుడు రేణుకతో. అంటే రేణుక అమృతం చూడలేదేమో. కోయిదరు చెప్పినట్లు అమృతకి రేణుకకి వికాసే మొగుడు కన్ఫర్మ్. నోనో, అంతా భ్రమ. ఏమండి, మళ్ళీ గెలమంటారా? దేవుడా,
సారీ సార్, సారీ సారీ సార్, చూసుకోలేదు. సారీ సారీ అండి, సారీ. సారీ ఎందుకు పోరి? నువ్వా? కర్రీ వెంగయ్య, సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. అయినా ఏంటి బేబీ ఇది? నీ కోసం, నీ ప్రేమ కోసం నేను నీ నీడలా వెంటాడుతుంటే నన్ను వదిలేసి పక్క వాడితో గెలుచుకుంటావా? లవ్ చేసిన వాడిని నన్ను వదిలేసి పక్కవాడికి తల కొట్టుకుంటావా? అదేదో నాకు కొట్టు, నేను భరిస్తాను కదా. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు వాడితో గిల్లుచుకొని కర్రీ వెంగయ్య, సన్ ఆఫ్ కర్రీ చెంగయ్యని అన్యాయం చేస్తావా? నువ్వు ఇలా కనిపించిన వాడికి అలా తల కొట్టుకుంటుంటే నీ తల పగిలిపోతే నేనేం చేయను. అసలే నీ తలతో నాకు చాలా పని ఉంది. ఒరేయ్, ఏంటని టార్చర్? ముందే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. వాడు ప్రేమిస్తున్నాడు, వీడు ప్రేమిస్తున్నాడు అని టెన్షన్ పడుతున్నావు, కానీ మన ప్రేమ గురించి టెన్షన్ పడవా? నీ ప్రేమ గురించి అస్సలు టెన్షన్ పడను. ఏమండి గిల్లమంటారా? పక్కెల్ ఐ లవ్ యూ చెప్పు సుబ్బు, పని అయిపోతుంది. చెప్తాను. ఐ లవ్ యూ కదా, అంతే. చెప్తాను. జంప్ జిలాని. సుబ్బు ఏది? వికాస్, నేను శాంతి మ్యారేజ్ కని హైదరాబాద్ వచ్చినప్పుడు మన పెళ్లికి డాడీని ఎలాగైనా ఒప్పిస్తాననే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ 2-3 డేస్ నుంచి ఎందుకో డౌట్గా, టెన్షన్గా ఉంది. డాడీ తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలని డాడీ పట్టుదలగా ఉన్నారు. ఫోన్ చేసి అదే విషయం గట్టిగా చెప్పారు. దాంతో నాకు ఇంకా భయం వేసింది. అందుకే నీకోసం ఇంకొక వీక్ పర్మిషన్ తీసుకుని ఇక్కడే ఉంటున్నాను. ఈ టైంలో నువ్వేదో ఒకటి చేసి తీరాలి. అప్పుడే డాడీ దగ్గర నీ గురించి స్ట్రాంగ్గా మాట్లాడగలను. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డాడీకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఆయనకిష్టం లేకుండా మన పెళ్లి జరగదు. రేణు, నేను అదే పనిలో ఉన్నాను. నీకిచ్చిన టైంలో 2 డేస్ అయిపోయాయి. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రేణు, నువ్వేం టెన్షన్ పడకు. నాకు ఈ 4-5 డేస్ చాలు. మీ నాన్న మన పెళ్లి ఒప్పుకుంటానన్న నమ్మకం నాకుంది. నువ్వు హ్యాపీగా ఉండు. వికాస్, ఎనీ సర్ప్రైజ్? చెప్పను, చేసి చూపిస్తాను. బాయ్. వికాస్, I love you so much.